వెల్కమ్ టు మై ఛానల్. పెళ్ళై సంవత్సరాలు గడిచిపోతున్న అమ్మ అని అనిపించుకొని వాళ్ళకి మాతృత్వ మాధురి అందిస్తుంది ఐవీఎఫ్ ప్రొసీజర్. ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ అంటారు. దీన్ని టెస్ట్ ట్యూబ్ బేబీ అంటారు. ఇది మెయిన్గా ఎవరికి చేస్తారో చూద్దాం. ఐయుఏ సక్సెస్ అవ్వని వారికి, ఓవ్యులేషన్ సమస్యలు ఉన్న వారికి, 2 ఫాలోపియన్ ట్యూబ్స్ బ్లాక్ అయిపోయిన వారికి, ఎండోమెట్రియోసిస్ సమస్యలు ఉన్నవారికి, ప్రెగ్నెన్సీ న్యాచురల్గా రాని వారికి, అండ్ మెయిన్ ఏంటంటే జెంట్స్కి స్పర్మ్ కౌంట్ ఎవరికైతే బాగా తక్కువగా ఉంటుందో వారికి ఈ యొక్క ప్రొసీజర్ అనేది ప్రిఫర్ చేస్తారు డాక్టర్స్. అండ్ ఇది ఎలా చేస్తారో చూద్దాము. మహిళలకి పీరియడ్స్ వచ్చిన సెకండ్ డే నుంచి హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇస్తారు. ఈ హార్మోనల్ ఇంజెక్షన్స్ వల్ల అండాలు సైజ్ అనేది పెరుగుతాయి. అయితే ఒక సైజుకి వచ్చాక వాటిని అండాశయాల నుండి అండాలను బయటికి తీస్తారు. అదే టైంలో మన హస్బెండ్ యొక్క స్పర్మ్ కలెక్ట్ చేస్తారు. అయితే ల్యాబ్లో దీన్ని అండాలని ఈ స్పర్మ్ని కలిపి ఫర్టిలైజేషన్ చేస్తారు. ఈ ఫర్టిలైజేషన్ అయ్యాక మన గర్భసంచిలోకి 2 నుంచి 3 పిండాలను ప్రవేశపెడతారు. ఇలా అయ్యాక మనకు కొన్ని మెడిసిన్స్ ఇస్తారు, బెడ్ రెస్ట్ చెప్తారు. సో ఇలా ఫస్ట్ టైమే సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఒకవేళ సక్సెస్ అవ్వకపోతే ఇంకా మిగిలిన ఎగ్స్ ఫ్రీజ్ చేస్తారు, అవి తర్వాత యూస్ చేస్తారు. లేదా ఒకవేళ సక్సెస్ అయిపోతే సక్సెస్ అయిన ఈ ఫ్రీజ్ చేసిన పిండాలని వేరే వాళ్ళకి ఎవరికైనా పెడతారనమాట. అయితే ఈ ఐవీఎఫ్ ప్రొసీజర్ కూడా సక్సెస్ అవ్వని వాళ్ళకి ఐసీఎస్ఐ అనే పద్ధతి ఇంకొకటి ఉంది, అది ప్రిఫర్ చేస్తారు. ఇది మెయిన్ ఏంటంటే మన యొక్క హెల్త్ కండిషన్ బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అలాగని ఎప్పుడూ కూడా వైఫ్ హస్బెండ్ని కానీ, హస్బెండ్ వైఫ్ని కానీ బ్లేమ్ చేయటం, నీ వల్లే నాకు పిల్లలు లేరు అని ఎప్పుడూ అలా అనుకోకూడదు. అది దేవుడిచ్చిన సమస్యకి ఎవ్వరూ ఏమీ చేయలేరనమాట. మనం పిల్లల కోసమే ఖచ్చితంగా పుడతారు అని ఏమీ చేసుకోం కదండి. అది ఎప్పుడూ మధ్యలో వచ్చే సమస్యలకి, ఎప్పటి నుంచో ఉన్న సమస్యలు ఎవరికి ఏమొస్తాయో మనకు తెలియదు కదా. సో పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా మనం ఈ సిచ్యువేషన్తో పాటు, ఈ సొసైటీతో పాటు మనం కలిసిపోయి మెలగాలి. అంతేగాని మనం బాధపడిపోతూ, టెన్షన్ పడిపోతూ భయపడకూడదు. బట్ మన ప్రయత్నం మనం అనేది చేయాలి. మీకు నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.